నేను కొంచెం సేపు వదిలేయాలండి మరి. మొన్న ప్రీ రిలీజ్లో నాకు అసలు టైం ఇవ్వలేదండి మా వాళ్ళు. మీరు కొంచెం నన్ను భరించాలి. చాలా రెడీ అయిపోయి వచ్చాను నేను అప్పుడు అన్నీ మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు చాలాసేపు మాట్లాడాలన్నారు. మొదటిగా పాత్రికేయ మిత్రులందరికీ, పాత్రికేయ కమిటీ కుర్రోళ్ళందరికీ, అదేవిధంగా 50 మంది తెలుగు ప్రజలకి మా సినిమాని ఆదరించినందుకు మా కుర్రోళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి మాకు పాజిటివిటీ ఉంది. ఈ పాజిటివిటీని ఇంకా కంటిన్యూ చేస్తాం మేము. మీ మీడియా సపోర్ట్ ద్వారా ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఫార్మల్గా కాకుండా నార్మల్గానే మాట్లాడుతున్నాం, ఏమనుకోకపోతే. 4 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ ప్రయాణం, కథ రాసుకున్న తర్వాత ఏదో చేసేద్దాం, సాధించేద్దాం, ఏదో పొడిచేద్దాం అని చెప్పి వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళు పట్టింది నాకు ఈ స్టేజ్కి ఇప్పుడు సక్సెస్ అనే మాటను వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మొన్నటి వరకు అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకో ఇప్పుడు కూడా కంగ్రాచులేట్ చేస్తాను మా టీం అందరికీ. అందరూ అంటున్నారు కమిటీ కుర్రోళ్ళు అంటే, అందరూ మేడం చెప్పినట్టు అమ్మాయిలు లేరంటని. ఎవరు చెప్పారండి? ఈ రోజు కమిటీ కుర్రోళ్ళు ముందుకు తీసుకొచ్చడానికి 3 ఉన్నారు. ఫస్ట్ నిహారిక కొణిదెల గారు, ఆవిడ లేకపోతే సినిమా లేదు. తర్వాత మా ప్రొడ్యూసర్స్ పద్మజ కొణిదెల గారు, తర్వాత జయ ఆడపాక్ గారు. ఏదో చెప్తారు కదా ఒక కొటేషన్, ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటారు అని. అది అమ్మ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. మాకు మాత్రం మా ప్రొడ్యూసర్ అనమాట నిహారిక గారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ థాట్స్, ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నిహారిక గారికి అప్లై చేయొచ్చండి కంప్లీట్గా. వాట్ ఏ స్ట్రాంగ్ ఉమెన్, సీరియస్లీ మ్యామ్, సీరియస్లీ. ఎందుకంటే 3 ఏళ్ళు చూసావు, 3 ఏళ్ళు తిరిగారని చెప్పేసి వినే ఉంటారు మొత్తం నా గురించి చెప్తున్నప్పుడు. ఎవ్వరూ ధైర్యం చేయలేదండి, ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఎందుకంటే భయపడ్డారు. ఎందుకంటే మీ క్యాన్వాస్ చూస్తే ఇది ఎవరా చిన్న సినిమా అని చెప్పేసి ఇప్పుడు మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను మాట్లాడేటప్పుడు అంటే కొత్త డైరెక్టరు, కొత్త టీము, కొత్త టెక్నీషియన్స్, ఎవరు నమ్ముతారు? నిజంగానే ధైర్యం చేయడానికే భయపడతారు. బట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్ రోజున నాకు ఏదైతే ఆవిడ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నదో, లాస్ట్ రోజున వరకు కూడా, ఈ రోజు నిన్న నైట్ వరకు కూడా, ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా ఆవిడ ఒకటే మాట మీద ఉంది, మనం చేసింది మంచి సినిమా, జనాలు కంపల్సరీ ఆదరిస్తారు అని. అండ్ కొన్ని వింటూ ఉన్నానమాట, మలయాళం ఫిల్మ్ అని. లేదండి, మనం తెలుగులో కూడా సినిమాలు తీయగలం, ఎప్పుడు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు. ఇక్కడ కమిటీ కుర్రలు అనే పేరుతో యదువంశీ అనే కూడా మీ ముందుకు వచ్చాడు. కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఫిలిం నగర్ రోడ్ల మీదో, ఆఫీసుల ముందునో, కృష్ణానగర్ రోడ్ల మీదో, మణికొండల రూముల్లోనో ఇంకా ఉంది సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్డి స్టూడియోస్ దానికి ఆ డోర్ ఇస్తుందండి కంపల్సరీగా. దాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకా మళ్ళీ వెనక్కి వస్తాను. మళ్ళీ ఏదేదో వచ్చి మాట్లాడేస్తున్నట్టున్నాను, సారీ. నాన్ లీనియర్లోనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా సినిమా చేస్తాము అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఎవరికైనా. కొంచెం ఫైనాన్షియల్గా డిపెండ్ అయిపోయా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండలేం. ఆ టైంలో నాకు సపోర్ట్ చేస్తూ నా తోడే అన్నీ ఉన్న మా తమ్ముడు శివశంకర్ అండ్ హర్షకి నేను థ్యాంక్స్ చెప్పను, ఏం చెప్పను, కానీ ఏదో రోజున మీ రుణం తీర్చుకుంటాను నేను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా తమ్ముళ్ళు ఇద్దరే నాకు కారణం. వాళ్ళే అన్నీ చూసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా రోడ్ల మీద తిరుగుతుంది, అక్కడెక్కడ తిరుగుతుంది అన్నప్పుడు ఇంకో 2 తమ్ముళ్ళు వచ్చారు నాకు, దీపక్ సరోజ్ అండ్ అంకిత్ కొయ్య. వాళ్ళిద్దరే ఈరోజు సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణం. వాళ్ళిద్దరూ బయట హీరోలు, నాకు తమ్ముళ్ళు. బట్ ఏదో రోజున మేము అందరం కలిపి మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాం. అదే కాకుండా సినిమా పూర్తవ్వాలంటే టెక్నీషియన్స్ కావాలండి, మంచి టెక్నీషియన్స్ కావాలి. రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్, మనకు కావాల్సింది కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అలాంటి టెక్నీషియన్స్ నాకు దొరికినందుకు నేను చాలా ఏదో జన్మలేని లేవు నాకు, ఇదే జన్మ. కంపల్సరీ వాళ్ళతో ఇంకా ఇలాంటి జర్నీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ వాళ్ళు ఛాన్స్ ఇస్తే నాకు. అందులో ముఖ్యంగా అనుదీప్ దేవ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమా ద్వారా. అనుదీప్ గురూజీ మేద్దరం, ఆయన ఇచ్చిన పాటల ద్వారా ఈరోజు సినిమా అందరూ మాట్లాడుకున్నారు. అనుదీప్ గారు, వి డిడ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ చెప్తే దూరం అవుతాను. జస్ట్ ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ మీరే ఈ సినిమాని మాకు భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారు మమ్మల్ని. ఆ తర్వాత రాజు గారు, ఒక సినిమాని తీద్దామనుకుని ఒక డైరెక్టర్ ఎప్పుడైనా అనుకుంటూనే ఉంటాడు తప్పితే దాన్ని విజువల్గా చెప్పడానికి అందరూ
చెప్పలేరు. అంటే పేపర్ మీద రాసుకోవడం ఈజీ, ఎందుకంటే దెర్ ఈజ్ నో బౌండరీ. ఇమాజినేషన్కి పెన్నుకి ఇంక్ అయిపోతే ఇంకో పెన్ తెచ్చుకుంటాం. కాకపోతే దాన్ని విజువల్గా చూపించేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, స్టేజింగ్ చాలా ఇంపార్టెంట్, ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్. 11 మంది ప్రతి ఫ్రేమ్లో, 40 మంది 50 మంది జూనియర్లు, మళ్ళీ జాతరలకు వస్తే వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, అక్కడ మళ్ళీ ఆ ఊరిలో జాతర జరుగుతుందని వచ్చేసిన పీపుల్. మేము వాళ్ళందరినీ పెట్టాలంటే దానికి తగ్గ ఫ్రేమింగ్ చేయాలి, దానికి తగ్గ లైటింగ్ చేయాలి. ఎక్కడా కూడా అదేదో ఫ్రేమింగ్ పెట్టేసామంటుంది, ప్రతి చోట డిఫరెంట్ ఫ్రేమింగ్స్, ప్రతి చోట లైటింగ్. ఒప్పుకోడు ఓ పట్టానైనా పొద్దున్న కూర్చుని రాత్రి వరకు ఒకటే పని 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 పని. రాజుగారు లాంగ్ వే సార్, రాంగ్ వే సార్, రాంగ్ వే టు గో సార్. మీరు నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మీతో సినిమా చేయడానికి. అన్వర్ అలీ, ఈ ప్రయాణం కొంచెం ఫన్గానే స్టార్ట్ అయింది. శ్మశానం దగ్గర కలిసాం, శ్మశానం దగ్గర కలిసాం. మళ్ళీ మేము శ్మశానంకి వెళ్ళే వరకు ఉండాలనుకుంటున్నాను సార్. అన్వర్, డెఫినెట్లీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎడిటర్ అన్వర్ గారు చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు. 4 నెలలు మాతోనే ఉన్నారు. ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం వరకు అసిస్టెంట్కి ఇవ్వడం అలా నచ్చదానికి ఆయనే పర్టికులర్గా కూర్చుని ప్రతి ఫ్రేమ్ని తీసిదిద్ది ఏది కరెక్టు ఏది రాంగ్ అని నాకు నేర్పించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ రోజున చాలామంది ఎడిటింగ్ గురించి నాతో మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జేడి మాస్టర్ లేట్గా ఎంట్రీ ఇచ్చారు, లేటెస్ట్గానే కొట్టారు మమ్మల్ని అందరినీ. పిల్లలందరికీ చాలా ఫేవరెట్ అయ్యారు మా జేడి మాస్టర్ కొరియోగ్రాఫర్. మాస్టర్ మీరు డెఫినెట్లీ ఒక మాంటేజ్ సాంగే కాదు, ఒక మాస్ సాంగ్ చేయాలన్నా, ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలన్నా మీ థాట్స్, మీ వ్యూస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. డెఫినెట్లీ విల్ బి నెక్స్ట్ ఫ్యూచర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవుతారు. ఐ బిలీవ్ ఇన్ దట్. నెక్స్ట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఇక్కడికి రాలేదు. ఆయన గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకరి గురించి మాట్లాడుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ ప్రతి ఒక్కరూ ఇంటెన్స్ అంటున్నారు. ఆ ఇంటెన్స్ వెనకాల ఒక మోటివేషన్ ఉండాలి కదా, ఆ ఇంటెన్స్ వెనకాల ఒక కృషి, ఇది చేస్తానని నమ్మకం ఇవ్వాలి కదా. అలా భయపడిన మాకు విజయ్ మాస్టర్ బూస్టప్ ఇచ్చారు. ఆయన తీసిన 20 మినిట్స్ 15 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈరోజు ఇండస్ట్రీ మొత్తం దాని గురించి నాకు కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే అది దానికి విట్నెస్ నేనే ఆనందానికి. విజయ్ మాస్టర్తో మాట్లాడినప్పుడు ఆయన సింపుల్గా ఒక మాట చెప్పారు, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని. అంత పెద్ద మాట ఎలా అన్నారో నాకు తెలీదు నిజంగా, ఎందుకంటే ఆయన మా సినిమాలో చేయడమే ఎక్కువ నాకు. అలాంటిది ఆయన ఎంత డౌన్ టు ఎర్త్గా ఈ సినిమా నన్ను పిలిచావు చాలు నాకు అని చెప్పడంతో లిటరలీ క్రైడ్ నిన్న నైట్ నేను. తర్వాత డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు, ఈరోజు సౌండింగ్ అంత బాగుంది అంటే మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం, పెద్ద సినిమాలకు మాత్రమే పనిచేసిన ఆయన సినిమా చూసి సినిమా గురించి ఇది వచ్చి ఇలాంటి పర్సన్స్ అందరినీ తీసుకొచ్చిన మన్నే రమేష్ గారు. ఆయన గురించి సెపరేట్గా మాట్లాడాలి, నేను మళ్ళీ మాట్లాడతా యాక్చువల్లీ. డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు. ఇంకొకటి ఈ సినిమా సౌండింగ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సాయి మణీందర్. అతను చాలా కేర్ తీసుకుని చెన్నైకి వెళ్ళి ఫాలో చేయించి, హైదరాబాద్లో చేయించి, నేను ఇన్ని చేంజెస్ చెప్తే అన్ని చేయించి ప్రతి థింగ్. ఎందుకంటే 11 మంది ఉన్నారంటే 11 మంది కుదురుగా ఉండరు ఫ్రేమ్లలో, అటు కదులుతారు ఇటు కదులుతారు, ఈడు మూవ్ అవుతాడు ఆడు మూవ్ అవుతాడు. దాన్ని ఫాలో చేయించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నాకు వినపడేలా చేసి దానికి డిసిషన్స్ మళ్ళీ మేమందరం కూర్చొని డిసిషన్ తీసుకుని, అలాంటి మంచి టెక్నీషియన్ సాయి మణీందర్ అక్కడికి రాలేదు ఆయన. ఇంకా ఈ కథ మొదలైన దగ్గర నుంచి నాతోనే ఉంటూ పొద్దున్న లేదు రాత్రి లేదు నాతో బాగా కష్టపడి ఈ ప్రతి సీను ఒక 40 సార్లు 50 సార్లు మేమే రాసుకుని మేమే నవ్వు రాకనంత వరకు నవ్వుకుని, ఓకే ఇది నవ్వుతున్నారంటే థియేటర్ కూడా నవ్వుతారని మేము ఫీల్ అయిన తర్వాత ఫైనల్ చేసుకున్న నా రైటర్స్, నా తమ్ముళ్ళు సుభాష్ చీర్లా అండ్ కేఆర్ కొండలరావు అడ్డగల. లాంగ్ వే టు గో బాయ్స్. మీ రైటింగ్కి డెఫినెట్లీ పీపుల్ మంచి అప్లాస్ ఇచ్చారు, ఎందుకంటే ఎక్కడ రైటింగ్లో లేదు, న్యాచురల్గా ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా మంచిగా రాశారు. ఆ స్పీచ్ గురించి చాలామంది మాట్లాడారు నాతో. సుభాష్ నీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ విషయంలో నాకు తెలుసు, గుడ్ లక్. ఇంకా నేను ఎవరిని మర్చిపోవట్లేదు కదా, సారీ. ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని అండ్ ఆర్ట్ విష్ణు, వీళ్ళిద్దరూ కూడా ఎంత బాగా పనిచేశారంటే ఈరోజు 1999ని 2011ని 2023ని ఈ 3 పీరియడ్స్ని తీపించాలంటే మాకు ఒక మంచి ప్రొడక్షన్ డిజైనర్ కావాలి, కలర్ ప్యాలెట్ కావాలి. ఏ కలర్ ప్యాలెట్కి కూడా దానికి దీనికి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండాలి. ఆ ప్రతి దాన్ని డిఓపి గారు మెయిన్గా ఆయన ప్రణయ్ నైని వీళ్ళందరూ కూర్చుని నాకు ఒక క్లియర్ కట్ నా విజువలైజేషన్ మొత్తాన్ని దాని మీద పెట్టి నాకు కొత్త ఆప్షన్స్ చూపించి చాలా టీం వర్క్ జరిగింది. ప్రణయ్ నైని కంగ్రాచులేషన్స్ మీకు కూడా.
తర్వాత నా డైరెక్షన్ టీం. ఈ సినిమా బాగా జరగాలంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఒక టీం ఉంటే సరిపోద్ది, టెక్నికల్ కాదు, డైరెక్షన్ టీం బాగుండాలండి. నా డైరెక్షన్ టీం స్టార్టింగ్ ఫ్రమ్ మురళీ గారు, సంతోష్, అర్జున్, యోగి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. హేమంత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, రఘు అండ్ రాజ్, ఎవ్రీ వన్. తర్వాత కాస్ట్యూమ్స్ గురించి చాలామంది మాట్లాడారు. భూపాలరావు గారు అండ్ సిరి వాళ్ళు కాస్ట్యూమ్స్ వర్క్ చేశారు. లిటరల్లీ ప్రతి ఎరాకి వాళ్ళు చేంజ్ చూపించారు. అలాంటి కాస్ట్యూమ్స్ని మనల్ని 2011కి, 1999కి, 2023కి ఆ వేరియేషన్స్ చూపించినందుకు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. మీ వర్క్ డెఫినెట్లీ ఫ్యూచర్లో బాగా మాట్లాడుకుంటుంది, అందరికీ తెలుస్తుంది. తర్వాత ఇంకా గుర్తుండ్రా, కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి, ప్లీజ్ భరించాలి. ఇది ఒక్కటే స్టేజ్ నాకు ఇంత మీ అందరి ముందు వీళ్ళని పొగడడానికి, వీళ్ళని నేను గుర్తించడానికి. ఈ సినిమాలో పాటలు పాడిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం పాటలు రచించిన వాళ్ళు సరస్వతిపోత రామజోగి శాస్త్రి గారు, ఆ తర్వాత కృష్ణకాంత్ గారు, సింహ గారు, రఘు, నా అసోసియేట్ అర్జున్, కిట్టు గారు, రఘు గారు, ఇలా చాలామంది మహామహులే రాశారు మాకు. మంచి మంచి పాటలకి అప్లాస్ వస్తుంది. కార్తీక్ గారు పాడారు, అర్మాన్ మాలిక్ గారు పాడారు, చాలామంది బడ్డింగ్ సింగర్స్ పాడారు. టాలెంట్ని అనుదీప్ గారు చాలా బాగా గుర్తించి చాలా మంచి మంచి సింగర్స్కి అవకాశం ఇచ్చారు. 11 మంది 12 సాంగ్స్కి. ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి, ఫర్గట్ ఎనీ వన్, ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకో 2 టీంలకు మేము బాగా గుర్తించాలి. యూవీ మీడియా, ఈరోజు మా సినిమా ఇంత బాగా జరుగుతుందంటే యూవీ మీడియా అండ్ టికెట్ ఫ్యాక్టరీ వీళ్ళు చాలా కష్టపడ్డారు. మార్నింగ్ టు ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో దాన్ని పుష్ చేస్తూ, నా డైరెక్షన్ టీంలో అర్జున్ కూడా ఈరోజు ప్రమోషన్స్ అంత బాగా జరిగినాయి అంటే బాగా ముందుండి నడిపించాడు. అర్జున్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. స్వైప్ అప్ కూడా లిరికల్ వీడియోస్ చాలా బాగా చేశారండి. ఆ లిరికల్ వీడియోస్ ఈరోజు చాలామందికి నచ్చుతున్నాయి. స్వైప్ అప్ టీమ్, గోపాల్ ప్రమోటీజిన్ వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు మాకు ఇనీషియల్ స్టేజ్లో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. ఇప్పుడు అందరి గురించి చెప్పాను కాబట్టి ఇంకా మా కుర్రోళ్ళ దగ్గరికి, అసలైన పీపుల్ దగ్గరికి, మొత్తం అందరి దగ్గరికి వస్తాను నేను. ఇంకా ఉందండి, చాలామంది ఉన్నారండి, ఏం చెప్పాలి, పర్లేదు, టేక్ యువర్ టైం. సెటిల్ అవుతే అవ్వండి, పర్లేదు. సో ఎక్కడున్నాను, ఫస్ట్ నుంచి మొదలు పెట్టినా. ఓకే, ఈరోజున ఎవరైనా ఫోన్ చేస్తుంటే ఆ 11 మంది ఏం చేశారా బాబు అంటుంటే ఆనందం నాకు మాటల్లో చెప్పలేనండి అసలు. నేను బాబా నిజంగా ప్రతి ఒక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ప్రతి ఎలిమెంట్ని, ప్రతి పాయింట్ని తీసుకొచ్చి వాళ్ళు గుర్తిస్తున్నారు. ఫలానా సుబ్బు అనేవాడు ఆడు ఏంటి సార్ ఆ ఇంటెన్స్ ఏంటని, ఫలానా విలియం అన్నాడు అబ్బా మేము నాటిగా అలాగే ఉండేవాళ్ళం అండి మేము కూడా ఆడని. పెద్దవాడిని చూస్తుంటే ఊళ్ళో ఉండి ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆటో నడిపేవాడు, లేకపోతే ఏదో పని చేసుకున్నాడు, సాయంత్రం వెళ్ళిపోయి ఒక క్వార్టర్ కొట్టుకుంటూ ఊళ్ళో కూర్చుని అరే నీ అమ్మ ఆడు అప్పో ఇప్పుడు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు కానీ ఆడు నేను కూర్చుని మందేశంలోరా అని మాట్లాడే బ్యాచ్ కరెక్ట్గా ఊళ్ళో ఉంటారు కంపల్సరీ. ప్రసాద్ దాన్ని పోర్ట్రేట్ చేయడం కానీ, శివ లాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు కానీ, సూర్య లాంటి క్యూట్ బాయ్ కానీ, విలన్ లాంటి నాటీ బాయ్ కానీ, రాంబాబు లాగా ఊరిలో కూర్చుంటూ అందరితో మాట్లాడే ఒక మంచి న్యూట్రల్ పర్సన్ కానీ, ఆత్రంగా ఉండేవాడు కానీ, బ్రిటిష్ లాగా దోలా చెలేసేవాడు కానీ, కిషోర్ లాగా కొంచెం బాడీ వేసుకుని మంచి హీరోగా ఉండేవాళ్ళ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మా చిన్నోడు మిస్ అయ్యాడు ఇక్కడ, మా చిన్నోడు కానీ, రవి లాగా చదువుకుంటూ కష్టపడేవాడు కానీ, నేను ఎవరు మిస్ అవ్వలేదు కదా, సారీ చెప్పండి, అందరూ వచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ నిజంగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలి. వీళ్ళ టాలెంట్ ఈ 11 మంది గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ 3 ఏళ్ళు నన్ను భరించారు, నాతోనే ఉన్నారు, నాతోనే తిరిగారు. నేను ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళలో ఏ రోజు తాకలేదు నాతో, అన్నాని నేను నమ్ముతున్నా, ఈ సినిమాని నమ్ముతున్నామని. వాళ్ళ పాజిటివిటీయే, వాళ్ళ కష్టమే ఈరోజు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది. వాళ్ళ ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఈరోజు మీ అందరినీ మీ ముందు నిలబెట్టింది. ఐ గివ్ ఎంటైర్ క్రెడిట్ టు మై 11 పీపుల్. వీళ్ళతో పాటు ఇంకొన్ని 4, 5, 6 ఉన్నారనమాట అమ్మాయిలు, బ్యూటిఫుల్ రోజెస్. రాధ్య, తేజు, మా శ్రీదేవి, టీనా,
విసిక, సన్ముఖి, మంజు, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాని. పాత్ర చిన్నదా పెద్దదా అని లేదు, నిజంగా నేను చిన్నదే ఇచ్చాను పాపం పాత్ర. కానీ వాళ్ళ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారంటే ఒక తెలుగు అమ్మాయికి అవకాశం దొరకడం చాలా కష్టం అండి. ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కానీ తెలుగు అమ్మాయిలు అనేటప్పటికీ చిన్న చూపు నిజంగానే ఉండేది. నేను చూసేవాడిని. నిహారిక గారు ఎప్పుడైతే నేను కథ చెప్తున్నప్పుడు నేను చెప్దామనుకునే ఆవిడ తెలుగులో తీసుకుందాం సార్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ అమ్మాయిలు చాలా కష్టపడ్డారండి. వాళ్ళ పాత్రకు తగ్గట్టే కాకుండా చాలా మేము లోపలికి రూరల్ ఏరియాలకి లోపలికి వెళ్ళిపోయాం మేము షూట్ చేయడానికి. అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. పాపం వాళ్ళ కష్టాలను అనుభవిస్తూ ఆ అమ్మాయిలందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ని వాళ్ళు పెట్టి ప్రతిరోజు కూడా నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. డెఫినెట్లీ ఇండస్ట్రీ మీలాంటి యాక్టర్స్ని కోరుకుంటుంది. నాకు తెలిసి మీరు అందరూ నిలబడతారు. తర్వాత మన్యం రమేష్ గారు, ఈరోజు రమేష్ సార్ గురించి నేను ఎలా మాట్లాడాలంటే ఈయన నాకు గాడ్ ఫాదర్ అయిపోయారు, నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈరోజు రమేష్ గారు లేకపోతే నాకు తెలిసి నేను ఈ సినిమా చేయలేకపోయానండి. అసలు నా వల్ల కాదు, నాకు చేత కాదు కూడా ఇంత అందంగా తీయడం. ఫ్రేమ్ పెట్టడం పెద్ద విషయం కాదు, సినిమా తీయడం పెద్ద విషయం కాదు. సినిమా తీయడమే గొప్ప అనుకున్న నాకు లాస్ట్ 1 month నుంచి నా ప్రొడ్యూసర్స్ పడుతున్న కష్టాలు చూసి, వాళ్ళు నిద్రలేని రాత్రులు చూసి, ఒక కొత్త వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి బడ్జెట్తో సంబంధం లేదు, మేము పుష్ చేస్తాం, జనాలకు నచ్చుద్దని రమేష్ గారు, నిహారిక గారు, ఫణి గారు, జై గారు వీళ్ళందరూ పడుతున్న కష్టం ఉంది చూడండి సార్. ప్రొడ్యూసర్సేనండి గొప్ప. అస్సలు ఎక్కడా కూడా మిగతా వాళ్ళు ఎవ్వరూ ఏమీ కాదు సార్. మేమందరం ఏదో టాలెంట్ ఉంది మమ్మల్ని ప్రూవ్ చేయడానికి వస్తాం తప్పితే ఆ టాలెంట్ ఎంకరేజ్ చేసే ఆ ప్రొడ్యూసర్స్ మనీ సార్. రూపాయి పెట్టడానికి మనం బయటికి వెళ్తాం, 10 రూపాయలు ఇవ్వడంటే 10 లెక్కలేస్తాం. ఎవరు సార్ అన్ని డబ్బులు ఏ ముఖం మీద పెట్టారు? ఇక్కడ ఏ ముఖం ఉంది మాకు అసలు నాకు అర్థం కాల. ఫోన్ ఇప్పుడు కథ ఉంటే జనాలకు చెప్పేచ్చా? ఏ నమ్మకం నాకు తెలియదు సార్ నిజంగా. మేడంకి మీ గైడెన్సు, నాకు మీ గైడెన్సు. నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా డెఫినెట్లీ నేను మీ దగ్గరికి వచ్చి మీకు కథ చెప్పి మీ గైడెన్స్తోనే నేను కంపల్సరీ ముందుకెళ్తా. నాకు అంత ఇష్టం మీరు. ఎందుకంటే ఒకసారి నేను ఒక చోట భయపడుతున్నానంటే దగ్గర కూర్చోబెట్టి ఇది కరెక్ట్, నేను చెప్పేది నువ్వు చేస్తావు, ఇలా చెయ్యి. మా విజయ్ మాస్టర్ నీకు రాకపోతే మనం ఈ సీన్ మనం పుల్ ఆఫ్ చేయలేమని విజయ్ మాస్టర్ని నేను టెక్నీషియన్స్ అమ్మో నా వల్ల కాదు, నేను నా వాళ్ళతోనే పనిచేస్తానంటే ఒకసారి కోపం పడినా కానీ రెండోసారి కూర్చుని ఆయన ఆలోచించి ఇంకో మాట లేకుండా డైరెక్టర్ గారు కావాలన్నారు అదే ఇవ్వండి అని చెప్పి నా టీంకి, నా మేనేజర్స్కి అందరికీ చెప్పి ఏది కావాలంటే అది నా సెట్లో ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే. నేను చెప్పిన దానికంటే నిజంగానే ఎక్కువ చేశాను నేను. కానీ ఇప్పటికొచ్చి నాతో ఎప్పుడు ఏ మాట మాట్లాడలేదు. ఆయనే బాధపడ్డారు, ఆయనే కష్టపడ్డారు. ఆయనే ఈరోజు సినిమాకి అక్కడ వరకు వచ్చిన తర్వాత నాకు ఎక్కడ ఎమోషన్ రాలేదు. కానీ మన్యం రమేష్ గారి పేరు నేను సినిమాలో చూసినప్పుడు ఒక బ్లాక్ మీద నాకు చాలా ఆనందం వేసింది సార్. నాకు ఎందుకో తెలీదు, అది ఎందుకో నాకు తెలీదు. ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు ఎన్నో ప్లాన్స్ చేసేసుకుంటాం, అలా చేసేద్దాం ఇలా చేసేద్దామని. బట్ ఎగ్జిక్యూషన్ లేకపోతే చూస్తండి మొత్తం అంతా. అక్కడ ఏం కావాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంత రూపాయి పెట్టాలి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి. నేను లేకుండా కథ చెప్పిన ఏకైక వ్యక్తి అండి రమేష్ గారు ఒక్కరే. నాకు తెలిసి నేను కథ చెప్పడం గొప్పగా చెప్తానని అందరూ అంటారు. నేను లేకుండా నా కథని నా టెక్నీషియన్స్ అందరికీ చెప్పి ఆర్ట్ వర్క్లో ఆ రోజు పెన్నుతో సహా ఆర్ట్ వర్క్ ఏం కావాలని తెలిసిన ఒకేక వ్యక్తి, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకు తెలిసి ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే నాకున్న ఈ చిన్న సర్కిల్లో అది రమేష్ గారు మాత్రమే. రమేష్ గారు మీ ఈ సపోర్టు, ఈ సహాయం నాకు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది నా వల్ల కాదు సార్ ఇంకా అది చెప్పడం. అది అంకిత్ వచ్చాడు ఇక్కడికి. మచా అరే ఎక్కడున్నారా? ఎలా పైకి రారా, పైకి రా. హాయ్. ఒక పక్క మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ టైపు. ఎక్కడ బూతులు పప్పితే మా వాడి నోట్లో మాట రాదు. యాక్చువల్లీ బాగోదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకోం. ఒక పక్క నాకు దీపక్ నాకు ఎంత పుష్ ఇచ్చాడో అదేవిధంగా నన్ను ఒక తిట్లతోనో మేమిద్దరం కొట్టుకుంటానో ఏదో ఒకటి చేసుకుంటా ఈ సినిమా కొట్టాలరా, ఈ సినిమా జరగాలరా, ఈ సినిమా జనాలు మాట్లాడుకోవాలరా, ఆ ఎగ్జైట్మెంటు ఆ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు ఆడికి అలాగే ఉంది. మచ్చా నీకు నేను థ్యాంక్ యూ చెప్పను, మనం సినిమా చేస్తాం కాబట్టి అప్పుడు నువ్వే నాకు థ్యాంక్ యూ చెప్పు. ఎందుకంటే మా సినిమా హీరోలు ఎంత ఆనందపడతారో అంతే ఆనందం ఈ రోజున ఇక్కడ అంకిత్, అక్కడ వైజాగ్లో దీపక్.
వీళ్ళిద్దరూ అంతే ఆనందపడుతున్నారు. ఒక సినిమాలో కనిపించకుండా అంత ఆనందపడుతున్నారంటే ఒక కోపాలు ఉన్న మా ఇద్దరి మధ్యన మా అందరి మధ్యన ఏదో తిట్టుకుంటూ ఉంటాను. ఆ కోపాలు అంటే ఏం కాదు. అది దాని గురించి వర్క్ గురించి వాటి గురించి అంత గురించి ఏం లేదు. ఆ ప్రేమ నాకు ఇండస్ట్రీలో నుంచి 11 మంది తమ్ముళ్ళతో పాటు ఇంకో ఇద్దరిని ఇచ్చిందనమాట. అది వీళ్ళిద్దరే. నేను మా యాక్టర్స్ గురించి నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నాకు తెలిసి ఎక్కువ టైం అయిపోద్ది వీళ్ళందరి గురించి మాట్లాడాలంటే. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి వాళ్ళ పాత్రకు తగినట్టు ఇంకా మించి 200% ఎఫర్ట్ పెట్టారు. అది మీరు చూసారని నేను అనుకుంటున్నా. అది గుర్తించారు కూడా. దానికి నేను ఎప్పటికీ కూడా మీ అందరికీ దాసోహం ఏమంటారో నాకు తెలియదు ఆ వర్డ్ని. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. ఫైనల్గా మా ఫనీ అన్న ఇద్దరు గురించి మాట్లాడాలి. ఫనీ అడపాక పాజిటివ్ అంటే ఆయనే అనుకుంటండి, జయ గారు. పాజిటివిటీ అంటేనే ఆయన. ఈ సినిమా మా దగ్గరికి వస్తుంది, ఆయన చేస్తారు అనేటప్పటికి ఏ రోజు వంశీ చేసేదన్న ఏం చేస్తావు, నీకేం కావాలో అది చెప్పు, అది చూసుకుందాం మనం అని చెప్పి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆయన ఇక్కడ మిస్ అయ్యారు. బట్ ఆయనకి ముందుగా మాకు జై గారిని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫైనల్గా ఈ సినిమాని థియేటర్కి తీసుకొచ్చిన వంశీ నందిపాటి గారు అండ్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ హ్యూజ్ సక్సెస్ మీకు దొరుకుతుంది. నిహారిక గారు ఒక 2 నిమిషాలు, నేను 3 నిమిషాలు ఎక్కువే మాట్లాడతాను మీ గురించి. చెప్పలేదు, ఎక్కడ మొదలుపెట్టానా, ఎక్కడా పెను నిహారిక గారి గురించి. మొదటి రోజున మేము కలిసిన తర్వాత కథ విని ఫస్ట్ హాఫ్ మేడం చాలా చాలా ఎక్సైట్ అయ్యి సెకండ్ హాఫ్ విన్న తర్వాత మనం చేస్తున్నాం సార్ అన్నారు. నాకు ఇలాగ చాలామంది చెప్పారు మేము చేస్తున్నామని. ఆ ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదన్నమాట. వెంటనే జెర్సీ సినిమాలో నానిగారి లాగా వెళ్ళిపోయి అనుకుంటా ఇంటికి వెళ్ళిపోయి ఇందులో అందరికీ ఫోన్ చేసి మామూలుగా సినిమా ఒప్పేసుకున్నారు, ఇంకేం సినిమా స్టార్ట్ అయిపోయిందని పాపం వీళ్ళందరినీ కూర్చోబెట్టి రూమ్లో మంచి మరి కూర్చొని అందరూ రెడీ అయిన తర్వాత 2 నెలలు 3 నెలలు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మేమందరం వీళ్ళతో భరించలేకపోతాను. మమ్మల్ని ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే భయపడ్డారో, లేకపోతే ధైర్యం చేయలేదో, లేకపోతే అంత రిటర్న్స్ మాకు రావనో, లేకపోతే ఏమో నాకు తెలియదు. వాళ్ళ రీజన్స్ ఉంటాయి, నేను తప్పు పట్టలేను. కానీ ఎవరు కూడా ఒక సినిమాకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి చూపులు సినిమాలాగా మనం సినిమా చేద్దామని, కంచెరపొలంలాగా సినిమా చేద్దామని, తప్పితే మనం కొత్త సినిమా చేద్దామని చాలామంది తక్కువ మంది ఉన్నారు. మళ్ళీ పెళ్లి చూపుల్లాగా సినిమా చేయలేను. కమిటీ కుర్రోళ్ళకి కావాల్సింది ఉంటుంది. మాకు ఏదైనా ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే బిర్యానీ పెట్టకపోయినా పర్లా, మజ్జిగనం పెట్టినా చాలు. కానీ ఆ మజ్జిగనం ఒక ముద్ద పెడితే బాగోదు కదా, సినిమాకి ఏం కావాలో తెస్తే చాలు. అలాగా నిహారిక గారికి క్లియర్ కట్ విజన్ ఉందన్నమాట. ప్రతి పిన్ పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆవిడ కూర్చోపెట్టి అంతా చదువుకుని ఓకే ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుంది, ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుందని ఆవిడ మన రమేష్ గారు కూర్చుని ప్రతి పాయింట్ని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బడ్జెట్ లాక్ చేసి ఇంత ఇచ్చిన తర్వాత ఏ రోజు ఆవిడ వెనకడుగు వెళ్ళలేదు. ప్రతిరోజు కూడా అప్డేట్స్ తీసుకోవడం, మాట్లాడుకోవడం, సెట్కి రావడం, ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఏంటి అని చూసుకోవడం. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను వీళ్ళందరినీ 11 మంది నేను 3 ఏళ్ళు చూశానండి. ఈ 3 ఏళ్ళు కృష్ణానగర్ నుంచి నడుచుకొచ్చినాడు వీడు. ఒక బాయ్ కింద అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాడు ఒకరికి. ఆడు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి 2 బిస్కెట్లు ఇచ్చేవాడు వీడు. ఈ కిషోర్ అనే ఈ అబ్బాయి ట్రైనర్ అనమాట. 13 కేజీలు తగ్గాలంటే ఒక బిస్కెట్, ఒక ఖర్జూరం ఇచ్చేవాడు. మీరు ఆ లుక్ చూస్తే ఆ లుక్ వేరియేషన్లో మీకు అర్థమవుతుంది. గడ్డలు గీయలేదండి వీళ్ళు. 13 కేజీలు 14 కేజీలు తగ్గారు. అలా 3 సార్లు చేశారండి. కేజీలు తగ్గారు పెరిగారు. కారణం పెరగడం తగ్గడం గురించి కాదు, మేము ప్రొడక్షన్ మారిపోతున్నాను. నేను నా పని నేను చేసుకుంటా పోతున్నా, మధ్యలో నేను చేసుకుంటా పోతున్నా. కానీ వీళ్ళు మాత్రం నా మీద నమ్మకం అలాగే ఉంచుకున్నారు. నా భయమల్లి ఎక్కడంటే ఎక్కడైనా ఏదైనా ప్రొడక్షన్ వీళ్ళని కాదంటేదేమో, ఎవరైనా తెమ్మంటదేమోనని. బట్ నిహారిక గారు తీసుకున్న డిసిషన్ అది. ఆ డిసిషన్కి చాలా గట్స్ ఉండాలండి. ఇలాంటి సినిమా చేయాలంటే ఒక గట్స్ ఉండాలి. రెగ్యులర్గా నార్మల్గా సంపాదన కోసం వస్తే చేయలేరండి. సినిమా మీద ప్యాషన్తో పాటు దాని మీద ఒక క్లారిటీ, ఒక విజన్ ఉండాలి. నిహారిక గారు మీరు ఇలాంటి సినిమాలే చేయండి ప్లీజ్. నాలాంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. మళ్ళీ కమిటీ కుర్రోలు కాదు, డెఫినెట్లీ ఇంకోటి ఏదో సినిమా ఉంటుంది, అది ఇండస్ట్రీకి ఏదో నిరూపించుకుందామని రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. దానికి ఈ ప్లాట్ఫామ్ నిహారిక కొనిదెల గారి ఆఫీసు, ఫనీ గారి ఆఫీసు. అది ఎందుకు చెప్తున్నానంటే నిహారిక గారు తీసుకునే ప్రతి డిసిషను ఆవిడ ఎంత షార్ప్గా తీసుకుంటారు. ఈవిడ ఓకే అందంటే ఇంక నో బ్యాక్ స్టెప్ అండి, నో బ్యాక్ స్టెప్. ఎలా తీసుకుంటారంటే మేము మామూలుగా ఆవిడ కష్టం గురించి చెప్తా. ఇక్కడి నుంచి మేము టూర్ వెళ్తున్నాం, ఎదురుగా ఒక బస్సు,
ఇదేదో రథయాత్రకు వెళ్ళినట్టే మొత్తం మందిని తీసుకెళ్ళాలి మమ్మల్ని, మాకు తక్కువ మంది లేరు మీరు చూస్తే. వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఈవిడ వెనకాల ఒక కారు, దాని వెనకాల ఒక కారు, వాళ్ళందరినీ తీసుకుని ప్రతి ఊరికి ప్రతి చోటికి ఈవిడ వస్తుంది. వచ్చి మళ్ళీ అంటే స్టార్టింగ్ డే ఆవిడ ఒక మాట చెప్పింది, వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళే మన హీరోలు అనేటప్పటికి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ లేచి థ్యాంక్స్ మేడం మీరు సినిమా చేస్తున్నారు, మాకు దేవతలో దొరికారంటే ఈవిడ లేచి లేవన్ కూర్చొని చెప్పి ఈవిడే లేచి నాకు కాదు మీరే నాకు దేవుళ్ళే దొరికారు, ఒక మంచి సినిమా చేద్దామా. అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా వీళ్ళందరినీ గుర్తించారు. ఫలానోడు ఆది స్థాయి లేకపోతే వీడిది ఈ స్థాయి, మేము అలా ఉండాలి ఇలా ఉండాలి, అసలు ఏమీ లేదు. డౌన్ టు ఎర్త్. వాళ్ళ పక్కన కూర్చునే తింటారు, వాళ్ళ పక్కన కూర్చుని మాట్లాడతారు. ఇందులో 11 మంది హీరోలు అని చెప్పాను కదండి, హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేశారు, ఎక్కడా తక్కువ చేయలేదు మా వాళ్ళని. ఎందుకంటే నేను దానికి ముందు అనుభవించాను, వీళ్ళు ఎవరికి ఫుడ్ దొరికేది కాదు పాపం, డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదండి. నార్మల్గా వాళ్ళకి డైట్ కోసం చిన్న చిన్న ఫుడ్ ఏమని ఇద్దాం, అది కూడా ప్రొవైడ్ చేసాం. బొక్కలే సినిమాకి వస్తున్నారు కదా చేయమనండి, ఆ మాత్రం అవకాశాలు రాకుండానే చేస్తారు వీళ్ళందరూనే అనుకున్న పీపుల్ని నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి కూడా తెలుసు. ఆ పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ వాళ్ళందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఈవిడ ఆ డైట్ ఫుడ్ ఇవ్వడం, ఎలా ఉన్నారు అని ఇమీడియట్గా కిషోర్ని పెట్టుకుని అక్షయ్ని ఎలా ఉన్నారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉందని రమేష్ గారు మానిటర్ చేయడం, ఫుడ్కి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఎవ్రీ టైం వాళ్ళకి ప్రతి చోట పంపడం. నార్మల్ ఒకరిద్దరిని హ్యాండిల్ చేయడమే కష్టం, 11 మందిని అలాగే ట్రీట్ చేయడం. ఇంకొకటి సేఫ్టీ అండి, సినిమాలోకి వచ్చే ప్రతి అమ్మాయికి సేఫ్టీ ముఖ్యం. ఒక ఊరిలో బయటకు ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయిలకి ఎలా సేఫ్టీ ఉండాలి అనేది నిజంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది మేడం. వాళ్ళని ఎంత సేఫ్టీగా చూసుకున్నారంటే, ఎంత క్లియర్గా వాళ్ళందరినీ ఒక చోటు పెట్టడం, తీసుకొచ్చేటప్పుడు కానీ వీళ్ళకి మా కుర్రలు వెళ్ళడం, వాళ్ళ వెనకాల మళ్ళీ బాయ్స్ వెళ్ళడం. ఎందుకంటే ఊర్లో సినిమా చేస్తున్నామంటే ఏ విధంగా ఉండేది, ఆవిడ ప్రతిసారి మాకు కాల్ చేసి అంతా ఓకేనా, వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి తెలుసుకోవడం. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే, మేము భయపడిపోతే తమిళకి వెళ్ళాలి మలయాళంకి అలా అవసరమే లేదండి. ఎందుకు ఇక్కడ ఉన్నారు బోల్డ్ మంది ఉన్నాం, బోల్డ్ మంది నిజంగానే మంచి మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు. అందులో మొట్టమొదటిగా నాకు తెలిసి నెక్స్ట్ నుంచి నిహారిక గారు నుంచి ఉంటారు అనుకుంటున్నా. చాలా నాకు చాలా ఉంది యాక్చువల్లీ, నాకు చాలా చెప్పాలి ఉంది. మొత్తం అందరూ ఫేస్ చూస్తుంటే కొట్టేలా ఉన్నారు నన్ను. ఇంకా ఫైనల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక స్పెషల్ మెన్షన్, నాకు నా జీవితంలో గుర్తుండిపోయే ఒక మంచి విషయం, కల్కి రాజా గారు అనే ద్వారా నేను నాగబాబు గారిని నిహారిక గారి ద్వారా నాగబాబు గారిని కలిశాను. నాగబాబు గారిని కలిసి 2 గంటలు అనుకున్న నేరేషన్ 5 గంటలు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అది నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. అది థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా వెనకలో శక్తి ఉంటుందంటారు కదా, శక్తి అవలో కాదు నాగబాబు గారు. ఈరోజు నాకు ఏం కావాలంటే అది వచ్చింది, ఏం జరిగితే జరిగింది అంటే ఎలా తీయగలిగానంటే ఆ బూస్టింగ్, ఆ పాజిటివిటీ నాగబాబు గారే. ఆ తర్వాత నా ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఒక ఇన్స్పిరేషన్ అవుతారు చిరంజీవి గారు నోట నా పేరు వచ్చింది. ఈ జన్మకి ఇది చాలా అనుకుంటున్నాను నేను. అంటే ఆయన చూసి చాలా బాగా తీసాడు, ఎవరి అబ్బాయి అంటే మేడం చాలా ప్రౌడ్గా చెప్పారని చెప్పేసి నాతో అన్నారు. వంశీ అని చెప్పేసి పేరు చెప్పారని, అదొక్కటి చాలా అనిపించింది నాకు. ఈ సినిమాకి నేను నిజంగానే సక్సెస్ పొందాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకుంటున్నారు, ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, ఊరు గుర్తొస్తుంది, మా చిన్నతనం గుర్తొస్తుంది, నాకు ఎమోషనల్గా కాల్స్ వస్తున్నాయి. నిజంగానే నేను సక్సెస్ పొందాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మాకు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు, మాకు ఇంత నేమ్ ఇచ్చినందుకు, మా ప్రతి ఒక్క కుర్రోడికి కూడా కంగ్రాచులేషన్స్. యూ డిజర్వ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. రేపొద్దున మీరు ఎందరో ఆర్టిస్టులు అవుతారు. ఇంకొక విషయం, వీళ్ళందరూ హీరోలు మాత్రమే కాదండి, నెంబర్ 1 పర్ఫార్మర్స్. మీరు చూశారు, మీరు విట్నెస్ చేశారు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ కనబడే ప్రతి సినిమాలో ఒక్కడైనా ఉంటాడని అనుకుంటున్నాను నేను. అలాంటి మంచి మంచి పాత్రలు చేస్తూ ముందుకెళ్ళాలని అమ్మాయిలు కూడా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పేసాను ఆడియన్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ గా చేద్దాం. బాగుంటది. ఏమైనా గుర్తొస్తే చెప్పండి, మళ్ళీ ఇస్తాను. యాంకర్ గారికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్